ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు। మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని ఇంతేజామి మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ సలీం మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మెలగాలని మరియు అన్ని మతాలను గౌరవిస్తూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలన్నారు। హిందువుల పండుగలను గౌరవిస్తూ గణేష్ నిమజ్జనం ఉన్నందున మహమ్మద్ ప్రవక్త జన్మదిన కార్యక్రమాలను శుక్రవారం నాటికి వాయిదా వేసుకున్నట్లు వారు తెలిపారు। శుక్రవారం రోజున ఉదయం బైక్ ర్యాలీ మరియు నమాజ్, ఆ తర్వాత శోభాయాత్ర, అదే రోజు సాయంత్రం 8 గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లు సలీం తెలిపారు। ఇటు దైవ కార్యక్రమంలో హిందూ ముస్లింలు భారీగా పాల్గొని మంచిని మాత్రమే గ్రహించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు మహమ్మద్ నయీం, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ రఫీయుద్దీన్, అమ్జద్, చాంద్ పాషా, అమీర్, జాకిర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పాలు పెంచడం జరిగింది। ప్రపంచానికి శాంతి చాటినటువంటి మహనీయుడు మహమ్మద్ ప్రవక్త, ఆయన పుట్టినరోజు మనందరికీ పండగ రోజు। ఎందుకంటే ఆయన రాకముందు ప్రపంచంలో అశాంతి నెలకొని ఉంది। అలాంటి అశాంతిని శాంతిగా మార్చినటువంటి శాంతి కాముకుడు మహమ్మద్ ప్రవక్త। ఆయన కేవలం ముస్లింలకే కాదు, అన్ని మతస్థులకు కూడా ఆయన శాంతి సందేశాన్ని అందించినటువంటి మహనీయుడు। అలాంటి మహనీయుని పండుగ రోజు మనందరికీ పర్వదినంగా భావిస్తూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పండుగ పంపిణీ చేయడం జరిగింది। ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక మంచి భావాన్ని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం। అలాగే 20వ తేదీ రాత్రి 8 గంటల నుండి ప్రముఖ తెలుగు ఉపన్యాసకులు మక్బూల్ ముజద్దీన్ గారిచే అంబేద్కర్ చౌక్ వద్ద తెలుగు ప్రసంగం మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర గురించి కార్యక్రమం ఉంది। కాబట్టి నేను ముఖ్యంగా హిందూ సోదరులందరినీ కోరుతున్నాను, మీరందరూ కూడా ఇట్టే శాంతి సందేశాన్ని విని ఇందులోని మంచిని గ్రహించి మంచిని మాత్రమే మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాను। చాలా శుభదినం, మహమ్మద్ ప్రవక్త జన్మదినం మీలాదున్ నబీ సందర్భంగా ఇప్పుడే కాదు, ఇది 1446 సంవత్సరం నుండి ఈ విధంగా మీలాదున్ నబీ జరుపుకుంటున్నాం। ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించినారు। అతని యొక్క బోధనలు, శాంతి స్వరూపం, అతని డిసిప్లైను, ఆయన చదువు అనేది గొప్ప నిర్మాణానికి ఒక పునాది। అది దాని ద్వారానే మేము ఈ విధంగా ఆ ప్రవక్త యొక్క బోధనతోటి ఆ మార్గంలో స్వచ్ఛందంగా నడుస్తూ ఈరోజు ఏరియా హాస్పిటల్లో పండ్లు, పాలు మరియు బ్రెడ్ ఈ విధంగా అందరికీ రోగులకు పంచుతున్నాము। ఈ విధంగా శాంతియుతంగా శాంతి యొక్క దూతగా వచ్చి మాకు ఎంతో నేర్పు అనేది కలిగించినాడు। అది గొప్ప స్వభావవంతుడు, గుణవంతుడు, అతని ఎల్లప్పుడూ ఇదే విధంగా మేము జరుపుకుంటున్నామని కోరుచున్నాం। తంగళపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆవరణలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు। తంగళపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆవరణలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ ఈ రోజు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3-4 నెలల్లోపే మండపాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరుతున్నామన్నారు। స్పెషల్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు మండపానికి ఇవ్వాలని కాంగ్రెస్ మంత్రులను ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసులు కోరుతున్నామన్నారు। దీనికి మండల కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నామన్నారు। ఈ మండపం వల్ల అనేక శుభకార్యాలు, పెళ్లిళ్లు గ్రామస్తులు అలాగే మండల గ్రామస్తులు కూడా వినియోగించుకోవచ్చన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు। SDF నిధుల నుండి 20 లక్షల రూపాయలు మన గతంలో శాంక్షన్ కావడం జరిగింది। మరి వీటితోటి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మరి ఈ ఏరియాలో మినీ ఫంక్షన్ హాల్ టైపు నిర్మాణం చేపట్టాలని, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన తంగలపల్లి గ్రామ పెద్దలందరికీ, లక్ష్మీనరసింహ స్వామి నిర్మాణ కమిటీ సభ్యులకు మరియు అన్ని పార్టీల నాయకులకు, తంగలపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి
గతంలో గుడి నిర్మాణాన్ని మరి ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో పాటు మన నిర్మాణ కమిటీ సభ్యులు దాతలు పెద్ద ఎత్తున వేసుకొని దాన్ని పూర్తి చేసి మరి ఆ గుడిని నిర్మాణం చేపట్టినాం. అదేవిధంగా మరి గజబింకర్ సంతోష్ గారు ఈ నిర్మాణాన్ని మరి కాంట్రాక్ట్ను తీసుకున్నారు. దాన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా ఆ రోడ్డును లెవెల్గా చూసుకొని కొంచెం హైట్గా నిర్మాణం చేపట్టాలని మరి అంతేకాకుండా ఇంకేమైనా నిధులు ఇంకా 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ప్రభుత్వం నుండి మరి అందరం ప్రజాప్రతినిధులు అందరం కలిసిపోయి మరి సంబంధిత ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ప్రభుత్వ విప్పును కానీ అందరిని కలిసి మరి మనకు నిధులు తీసుకొచ్చుకోవాలని మనం ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని డెవలప్మెంట్కు అందరం సహకరించి ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాణ కమిటీ సభ్యులకు తంగలపల్లి గ్రామ పెద్ద గత ప్రభుత్వంలో తంగలపల్లి గ్రామానికి సంబంధించి గ్రామ కమ్యూనిటీ హాల్ పేరు మీద 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఎలక్షన్ల వల్ల ఈ ప్రాంతంలో ఈ గ్రామ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడంలో జాప్యం జరిగింది. అది ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సబ్ కాంట్రాక్ట్ తీసుకొని గజబింకర్ గారి ఆధ్వర్యంలో శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఎస్డిఎఫ్ ద్వారా నిధులు మంజూరు కాబడినాయో భవిష్యత్తులో నిర్మాణానికి ఇంకా డబ్బులు అవసరం ఉన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకున్నా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారిని సంప్రదించి తప్పకుండా ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర నిర్మిస్తున్న ఈ కమ్యూనిటీ భవనానికి 10 లక్షల పైచలకు మంజూరుకు సాయం చేయమని చెప్పి కోరుతాం. అలాగే తప్పకుండా దీన్ని శాయశక్తుల త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్మాణ కమిటీ వారికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాణ కమిటీ వారందరికీ. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇలంతకుంట మండలంలో ఘనంగా సాగుతున్నాయి. 9 రోజుల పాటు నిత్య పూజలతో ఆ విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గత 9 రోజులుగా వినాయకుడికి నిత్య పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించి భక్తి పాటలతో పౌరాణిక నాటకాలతో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలోని లారెన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద చివరి రోజు గణనాథునికి ఉద్వాస పూజ నిర్వహించారు. వినాయకునికి ఏకదంతునికి जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की ఈరోజు ఇల్లంతకొండ మండలంలో మన గ్రామంలో 9 రోజులు అత్యంత ఘనంగా మన గణపతి ఉత్సవాలను మన లారెన్స్ యూత్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా చేసుకున్నాము. ఈరోజు మనము స్వామివారిని ఉద్వాసన ప్రోగ్రాం భాగంగా చివరి పూజగా ఈరోజు అందరం జరుపుకొని ఈ గణపతిని మనం ఎంతో 9 రోజులు ఎంతో ఘనంగా పూజించుకొని స్వామివారిని ఉద్వాస ప్రోగ్రాం పాల్గొనడానికి యువత ప్రజలు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇట్టి ప్రోగ్రాంను అత్యంత జరుపుకున్న సహకరించిన లారెన్స్ యూత్ కానీ ప్రజలకు కానీ యూత్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మనము ఆ స్వామివారిని వేడుకుంటూ అందరూ బాగుండాలని గ్రామం ప్రజలు అందరూ బాగుండాలని ఈ సందర్భం కోరుకుంటూ గణపతి మహారాజ్. ఇల్లంతకుంట మండల ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా మనకు ఈరోజు రేపు ఎక్కువగా నిమజ్జనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుచున్నాము. అంతేకాకుండా ఎవరు కూడా డీజే అనేది అలో లేదు. అంతేకాకుండా వెళ్ళే దారిలో ఏమైనా విద్యుత్ తీగలు అవి ఏమైనా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నాం. అంతేకాకుండా ఏదైతే నిమజ్జనం చేసే చెరువుల దగ్గర తర్వాత ఇంకా వెళ్ళే దారిలో ఏమైనా గుంతలు అవి ఉంటే ఏమైనా అక్కడ చెరువుల దగ్గర కనీసం ఈత వచ్చిన వాళ్ళే కొంచెం అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత రాని వాళ్ళు దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్తలు ఆర్గనైజర్స్
రెస్పాన్స్గా వహించి తీసుకోవాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. తర్వాత అంతేకాకుండా వెళ్ళే టైంలో బాణసంచా పేల్చడం, తర్వాత ఇంకా భక్తి సాంగ్స్ కాకుండా ఇంకా ఏమైనా రెచ్చగొట్టే సాంగ్స్, మత విద్వేషాల సాంగ్స్ ఏమైనా పెట్టడం అదని ప్రదర్శించరాదు. ఏమైనా మా నోటీస్కి వచ్చినట్లయితే వీటి పట్ల ఖచ్చితంగా చర్య తీసుకోబడను. అందరూ కూడా ప్రశాంతంగా ఈ నిమజ్జనం ఈరోజు రేపు ప్రశాంతంగా జరుపుకోవాలని మన ఇల్లంతకుంట మండల ప్రజలకు, తర్వాత యూత్ సభ్యులకు, తర్వాత గణేష్ మండప ఆర్గనైజర్స్కి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున విన్నవించి అందరికీ కూడా నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ నెల 17న మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, పలు శాఖల అధికారులు సోమవారం పరిశీలించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పరిశీలించారు. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అధికారులు సూచించిన మేరకు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసాద్ అలీబేగ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జన వేడుకల్ని జరుపుకోవాలని, ఎలాంటి అల్లలకు తావు లేకుండా భక్తి భావాన్ని చాటుతూ నిమజ్జనం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు వైద్య శివప్రసాద్, ఏళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 9 రోజులు వినాయక పూజలు చేసుకున్న తర్వాత వినాయక నిమజ్జనం ఏర్పాట్ల గురించి పెద్దలు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైఖరి ఆది శ్రీనివాస్ గారు కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి స్థల పరిశీలన చేసి ఎటువంటి ఆటంకం, ఇబ్బందులు కలగకుండా ప్రజలకు, భక్తులకు నిమజ్జనం కొరకు ఏర్పాట్ల పరిశీలన చేయడం జరిగింది. కానీ ఈరోజు వాటర్ లెవెల్ పెరగడం వల్ల మళ్ళీ అక్కడ కొంచెం యోగ్యంగా ఉండదు, దానికి బదులు ఆల్టర్నేట్గా మళ్ళీ చేయాలని చెప్పి ప్రభుత్వ జిల్లా అధికారులైన కలెక్టర్ గారిని, అలాగే ఎస్పీ గారిని, దాంతోపాటు మున్సిపల్ కమిషనర్ గారిని వీళ్ళందరూ కూడా కోరిన తదుపరి వారు ఆల్టర్నేటివ్గా మళ్ళీ, ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి అందులోకి పోవడం ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ మళ్ళీ ఆల్టర్నేట్గా కూడా చూసి ఇప్పుడు ఈ తంగలపల్లి బ్రిడ్జ్ పక్కన ఒకటి, పాత ప్లేస్లో ఏదైతే ముందు చూసామో అక్కడ కూడా 6 ఫీట్ల విగ్రహాలన్నీ కూడా అక్కడ నిమజ్జనం చేయడానికి, తగ్గిన వాటిని అన్నింటినీ కూడా పెద్ద విగ్రహాలను 6 ఫీట్ల పైన ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి పెద్దల జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా కలిసి పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు వారి నిమజ్జన ఏర్పాటు చేయడం జరిగింది. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ లో నిన్నటి రోజు సిపిఐ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తీర్చాలని కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ ఈ రోజు కాలనీలో పర్యటించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో పర్యటించి వారికున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ కట్టించిన తర్వాత వారి అవసరాలు, సమస్యలు తీర్చడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. మున్సిపల్ వారు కాలనీని గాలికి వదిలేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారు. వెంటనే నిన్నటి రోజు వారి సమస్య మాకు తెలపగానే ఈ రోజు కలెక్టర్ తో ఇక్కడికి వచ్చి వారి సమస్యలు వినడం జరిగిందన్నారు. తాగునీరు, లైటింగ్ సమస్య, శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యటించిన వాళ్ళు ఎంఆర్ఓ జయంత్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాష్, నాగుల సత్యనారాయణ, కేసీఆర్ నగర్ కాలనీ వాసులు ఉన్నారు. ఈ 2 బెడ్రూమ్ల ఇంటి నుంచి పెద్దూరులో ఉన్న 2 బెడ్రూమ్లు అక్కడ ఒకటి అటు వెళ్తుంది, అటు వెళ్తుంది. ఇప్పుడు వర్క్ పోయేటోళ్ళు వర్క్ పోవచ్చు, పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు స్కూల్ పోవచ్చు, 2 నడుస్తుంది. ఇక వర్క్ పోయేటోళ్ళు కూడా 8:30-9 మధ్య అంటారు కదా, అందుకని 2 బస్సులు ఉంటాయి.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ కట్టిన తర్వాత వాటికి కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉంటాయో ఆ సదుపాయాలు ఇవ్వడంలో విఫలమైంది. అర్ధాంతరంగా వాళ్ళకి ఇచ్చిన సదుపాయాలను నెలకొల్పడంలో వాటిని సమకూర్చడంలో విఫలం చెంది అర్ధాంతరంగా మున్సిపాలిటీ వాళ్ళు ఒక నిర్లక్ష్య వైఖరితో వాళ్ళను గాలికి వదిలేయడం జరిగింది. ఇవాళ వాటన్నిటి కూడా ఒక గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసినప్పుడు వాటికి కావాల్సిన అన్ని రకాల అంగన్వాడీ సెంటర్ కానివ్వండి, హెల్త్ సెంటర్ కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, వాటర్ సమస్య కానీ వీటన్నింటి కూడా సమగ్రంగా సమీక్షించి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆ యొక్క సంస్థలపైన ఉంటుంది. కానీ రాజకీయ కక్షతోని ఈరోజు మున్సిపాలిటీలో ఎవరైతే పెత్తనం చెలాయిస్తున్నారో ఆ పార్టీకి చెందిన నాయకులు అర్ధాంతరంగా ఇదంతా కూడా సీజనల్ వ్యాధుల సమయం, ఇదంతా కూడా రాజకీయ కక్షలు పోకుండా సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి వర్షాకాలంలో ఒక పారిశుద్ధ్య పనిని కానివ్వండి, డ్రైనేజీ సమస్యను కానివ్వండి మధ్యలో వదిలేస్తే దోమకాటు వల్ల అనేకమైన ఇబ్బందులు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో ఇలా వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులను మానిపించేసి అలాగే వీళ్ళని గాలికి వదిలేయడం జరిగింది. అందుకే ఈరోజు పార్టీలు ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశం కొద్దీ ఎవరైతే మాకు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకోగానే కలెక్టర్ గారిని కోరి వారిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, ఇవాళ వాళ్ళకి కావాల్సిన శ్మశాన వాటిక సమస్య కానివ్వండి, ఈ సమస్యలను అన్నింటినీ కూడా తీర్చడానికి ఇలా సంసిద్ధంగా ఉన్నాం. వాటితో పాటు ఇవాళ ఇక్కడ ఎవరికైతే అర్హులైన వారు ఇళ్లలో ఉన్నారో వారు మాత్రమే ఉండాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా కిరాయిలకు ఇవ్వడం వల్ల వాళ్ళ ఓటు హక్కును కానీ వారికి కూడా కొన్ని చట్టాలు కొన్నింటిని పర్మిట్ చేయవు. చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు వాళ్ళు తీర్చుకోవాలంటే ఇవాళ వారి ఓటు హక్కును కానీ, ఆధార్ కార్డును కానీ అన్నింటి కూడా ఇక్కడికి మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వారికి కూడా మేము విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ఇక్కడికి మీ యొక్క ఓటు హక్కులను కానివ్వండి, ఆధార్ కార్డు కానీ చేయించుకొని మీ హక్కులను మీరు వినియోగించుకునే దిశగా మీరు ఉండాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఆ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయగానే వారు ప్రజా సమక్షంలోకి వచ్చి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలను తీర్చే ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకున్నారో ప్రజల మధ్యలోకి వెళ్ళి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకున్నారో అందుకు అనుగుణంగానే ఇలా ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రజల మధ్యకే వచ్చి వారి సమస్యలు విని ఒక 3-4 రోజుల్లో వాటి అన్నింటినీ కూడా తీర్చే దిశగా ఇమీడియట్గా వాళ్ళకి శ్మశాన వాటికి కావాలంటే ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని పిలిచి ఇమీడియట్గా దాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈ తక్కిన పనులు ఏవైతే మీరు చెప్పిన ఏదైతే పనులు ఉన్నాయో వాటిని కూడా 2-3 రోజుల్లో తీర్చి దృఢ సంకల్పంతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్సా హనుమాన్లు పిలుపునిచ్చారు. శ్రీగాథ గ్రామానికి చెందిన వేములవాడ కాశాగౌడ్ డాక్టరేట్ పొందిన సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్సా హనుమాన్లు హాజరై కాశాగౌడ్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పర్సా హనుమాన్లు మాట్లాడుతూ మారుమూల గ్రామంలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కాశాగౌడ్ డాక్టరేట్ పొందడం గొప్ప విషయమన్నారు. సహకార సంఘాలపై తాను చేసిన పరిశోధనలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని పర్సా హనుమాన్లు అన్నారు. కష్టపడి పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందిన కాశాగౌడ్ కు పర్సా హనుమాన్లు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. విద్యార్థులు, యువకులు కాశాగౌడ్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కత్తుల బాబు, మాజీ ఉప సర్పంచ్ ఆకారప కాశీ, నాయకులు బాలరాజ్, యాదగౌడ్, వెంకటస్వామి, శ్రీనివాస్, కార్తీక్, గణేష్, ప్రశాంత్, సతీష్, రాజు, దేవరాజు, సురేష్, సంపత్, మల్లేష్, రాము తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఈరోజు శ్రీగాథ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శ్రీగాథ ఎంపీటీసీ అయినటువంటి పర్సా స్నేహలత హనుమాన్లు గారు, శ్రీగాథ సర్పంచ్ కత్తుల బాబు గారు, శ్రీగాథ ఉప సర్పంచ్ ఆకారం కాషాయ్ గారు మరియు నా ప్రార్థన స్నేహితులు, గ్రామ ప్రజలు, నా ఆత్మీయ మిత్రులందరికీ శుభ సాయంత్రం, ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే. దాదాపు ఒక 10 years బ్యాక్ వరకు నేను ఇక్కడ రైతులు ఉన్నటువంటి కష్టాలు, వ్యవసాయంలో ఉన్నటువంటి నష్టాలు, కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ప్రత్యక్షంగా నేను కూడా వ్యవసాయం చేసిన గ్రామ ప్రజలందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు వ్యవసాయం చేస్తున్నప్పుడు అది 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అది మన చేతికి వచ్చే వరకు కూడా అది అసలు రాదనే భయంతో రైతు బతకాల్సిన పరిస్థితి ఉండేది. అట్లాంటి రైతులకు సబ్సిడీల రూపంలో కానీ ఇంకా ఇన్సూరెన్స్ల రూపంలో కానీ ఎలాంటి అవగాహన లేదు గ్రామీణ ప్రాంతంలో.
కాబట్టి దీనిపై రైతులు ప్రతిసారి ఒక పంట కాకుండా 2-3 పంటలు ఇట్లా లాస్ అయినప్పుడు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కాబట్టి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి సహకార సంఘాలు, ఈ సహకార సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు, రాజన్న సిరిసిల్ల వాటి భవిష్యత్తు అనే అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది. చాలా టాపిక్స్ ఉన్నాయి. అప్పుడే కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల మన జిల్లా ఈ ప్రాంతంలో పుట్టిన ముద్దు బిడ్డగా, అంటే ఈ బిడ్డగా, రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఏది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అది ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ తీసుకోవడం జరిగింది. దానికి మనము యూనివర్సిటీతో పాటు దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశము, తూర్పు భారతదేశం మనం రచనలు అక్కడ యాక్సెప్ట్ అంటే ఇవి ఓకే ఉన్నాయని మనకు వాళ్ళు అక్కడ నుంచి సర్టిఫికేట్ రావడం వల్ల 13th నాడు మనకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడతో పాటు శ్రీగాథ ఈ గౌరవం నాకు దక్కిందని నేను భావిస్తలేదు, శ్రీగాథకు దక్కిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నా ఒక్కరికి దక్కిన గౌరవం శ్రీగాథకు దక్కిన గౌరవం. శ్రీగాథ అనేది మనకు 3 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. కానీ శ్రీగాథ అంటే ఒక పొలిటీషియన్ గుర్తు రావాలి, శ్రీగాథ అంటే ఒక డాక్టర్ గుర్తు రావాలి, శ్రీగాథ అంటే ఒక లెక్చరర్ గుర్తు రావాలి. ఇట్లా ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు అంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఇంకా రాబోయే తరాలు కూడా వాళ్ళు ఈ ఊరిదే కాకుండా మండల్, జిల్లా, రాష్ట్ర స్థాయి, ప్రపంచ స్థాయితో పోటీ పడాలని ఆకాంక్షిస్తూ నాకు సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎకనామిక్స్లో కూడా అప్పుడు పీజీ చేసే సందర్భంలో ఒక లెక్చరర్గా బ్రహ్మాండంగా ఎంతోమంది విద్యార్థులకు బోధన చేసిన చరిత్ర కాసరగౌడ్ గారికి. ఎకనామిక్స్ అంటేనే కాసరగౌడ్, ఈ ప్రాంతంలో కాసరగౌడ్ అంటేనే ఎకనామిక్స్. అంత మంచి సబ్జెక్టు పైన మంచి పట్టున్న వ్యక్తి కాసరగౌడ్. ఈ కాసరగౌడ్ చేసిన ఈ రీసెర్చ్ సహకార సంఘాలకు సంబంధించిన అంశము భవిష్యత్తులో ఈ జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తము సబ్జెక్ట్ అనేది ప్రజలకు ఉపయోగపడుతుందని, మరీ ముఖ్యంగా రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అట్లా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి విద్యని అభ్యసించి ఈ స్థాయికి ఎదిగిన కాసరగౌడ్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి యువతకు, విద్యార్థి లోకానికి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇంకా ముందు కూడా కాసరగౌడ్కి మంచి పేరు ప్రతిష్టలు రావాలని, మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరొక మారు ఈ శ్రీగాథ ఖ్యాతిని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చినందుకు మరొక్క మారు మా గ్రామస్తుల పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు, గ్రామస్తులందరికీ నా పక్షాన పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇతని మరొక మారు ఇతని రచనలు అందరికి ఉపయోగపడాలని, ఈ విధంగా కూడా విద్యార్థులు అందరూ ఒక చదువుకోవాలనే కసి, ఒక సంకల్పం, దృఢ సంకల్పం ఉంటే ఏది అడ్డురాదని, అటువంటి ఒక లక్ష్యాన్ని, అంబిషన్ను ఈ యువత ఏర్పరచుకోవాలని చెప్పి ఈ కాసరగౌడ్ని మరొక మారు ఆదర్శం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల షాదీఖానా ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు మహిళలకు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో నామోగ్రామ్ విభాగాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించగా, నోటి క్యాన్సర్ విభాగాన్ని నాగుల సత్యనారాయణ, చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య ప్రారంభించారు. ఈ పరీక్షలో భాగంగా 25 సంవత్సరాలు పైబడిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్, మమోగ్రామ్, ఫైన్ నీడల్ ఆస్పిరేషన్, సైటాలజీ మరియు సర్వైకల్ బయాప్సీ పరీక్షలు చేయడం జరిగింది. 20 సంవత్సరాల పైబడిన మహిళల్లో తెల్లబట్ట, అధిక రక్తస్రావం, పొత్తి కడుపులో నొప్పి, ఛాతీలో నొప్పి, చేతిలో గడ్డలు ఉన్న వారికి మందులు ఇవ్వడం జరిగింది.
ఈ ఉచిత వైద్య శిబిరంలో 164 మంది రాగా నోటి క్యాన్సర్ పరీక్షలు 31 పురుషులకు మరియు 43 మహిళలకు, రొమ్ము క్యాన్సర్ 39 మందికి, గర్భాశయ క్యాన్సర్ 51 మందికి నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంతరావు, వేములవాడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ తిలక్రాజ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రజిత, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నయం జహా, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్వేశ్వర్ ప్రసాద్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత మరియు మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వసంతరావు, డిఎంహెచ్ఓ రాజన్న సిరిసిల్ల. ఈరోజు 16వ తేదీన షాదీఖానా ఫంక్షన్ హాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరగబడుతుంది. ఈరోజు హైదరాబాద్ నుండి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అక్కడ నుండి ఉదయాన్నే టీమ్ అంతా సర్జన్స్, ఆల్ రేడియాలజిస్టులు, ఇతర టెక్నీషియన్స్ అంతా సిబ్బంది అంతా రావడం జరిగింది. 10 గంటలకి మా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు అండ్ ఇతర లోకల్ పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చి ఇనారేట్ చేయడం జరిగింది. దీనికి ఇప్పటివరకు ఒక 110 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడాను బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మాకు వెహికల్ ఒకటి వచ్చింది. ఆ వెహికల్లోనే ప్రతి ఒక్కరికి అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ అయితేనేమి ఇక్కడ బయాప్సీ కానీ ఏదైనా స్వాబ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ కూడాను ఎగ్జామినేషన్ చేసి అల్ట్రాసౌండ్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా ప్యాప్స్ మీద అయితేనేమి ట్రూకట్ బయాప్సీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది కరీంనగర్లో సిరిసిల్లలో ఇది ఫస్ట్ టైం మనం ఇట్లాంటి మెగా క్యాంప్, క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడాను పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మాకు అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారు క్యాంప్ కండక్ట్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారు అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారిని సందీప్ కుమార్ జా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, అలాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం కొరకు ఇవాళ ప్రభుత్వ పెద్దలను కోరిన వెంటనే ఎంఎన్జీ హాస్పిటల్ వారి యొక్క వెహికల్ను పంపించి సిరిసిల్ల పట్టణంలో, ఎందుకంటే రోజు రోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మనం జీవన శైలిలో మార్పుల రీత్యా, మన అలవాట్ల రీత్యా ఇవాళ క్యాన్సర్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా యువకుల్లో ఎవరైతే జర్దా పాన్లు తింటున్నారో, ఎవరైతే మద్యం సేవిస్తున్నారో, కొంచెం ఉభయకరంగా ఉంటున్నారో వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ కణాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి ఇవాళ. కాబట్టి క్యాన్సర్ను ముందుగానే గుర్తించి దాని బారిన పడకుండా కాపాడడంలో ఉద్దేశం కొద్దీ ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దలను కోరగానే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి అయిన ఎంఎన్జే నుండి వారి యొక్క సిబ్బందిని పంపించి ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ముందుగా సరే ఎంతవరకు రావడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే క్యాన్సర్ నాకు ఉందని చెప్పుకోవడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. టెస్ట్లకు రావడానికి కూడా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే ఇవాళ చేస్తున్న టెస్ట్ అన్ని కూడా ఒకటి మమోగ్రఫీ, 2 సర్వైకల్ క్యాన్సర్. కాబట్టి ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి. ఇంకోటి ఓరల్ క్యాన్సర్ కూడా ఇవాళ టెస్ట్ చేయడానికి కూడా ఇక్కడ కూడా ఉంది ఇవాళ. కాబట్టి మహిళలు చేసుకున్న దానిలో కొంచెం ఇబ్బంది పాలవుతారు. ఏ కూడా ఇలా ప్రారంభించాలి, అవగాహన కల్పించాలి, ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి, దాని నుంచి భయాన్ని నుంచి దూరం చేయాలి. కూడా క్యూరబులే, దాన్ని కూడా చేయవచ్చు ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి. వాళ్ళకు గుండె ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వ పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వారి యొక్క ఆదేశాల మేరకు మేము కోరిన వెంటనే ఇక్కడ డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు, ఇతర మున్సిపల్ కమిషనర్ గారు కూడా అందరూ కూడా సహకరించి వాళ్ళ మాకు ఈ యొక్క, అలాగే షాదీఖానాలో ముస్లిం సోదరులు కూడా మేము కృతజ్ఞత. అన్ని రంగాలు, వైద్య రంగంలో అవసరాలు ఉంటాయి. ఏ కానివ్వండి, అలాగే మామూలుగా ఏ న్యూరో కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే మేము వీర్నపల్లి మండలంలో చేయడం జరిగింది. మొన్న అంతకుముందు మానాలలో చేయడం జరిగింది. ఇవాళ సిరిసిల్లలో చేసాం. అన్ని మండలాల్లో కూడా అన్ని విభాగాల్లో, వైద్య విభాగాల్లో ఇవాళ మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క క్యాంపులన్నింటినీ కూడా కండక్ట్ చేసి ఇవాళ ప్రజలకు ఇవాళ ఆరోగ్య భద్రత ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ప్రజాపాలనలో భాగంగా ఇంటింటికే ఆరోగ్యాన్ని తీసుకొచ్చే విధంగా ఇటువంటి యొక్క పరీక్షలు చేయడానికి మున్ముందు కూడా మా వంతు కృషి చేస్తాం.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు గంభీరావుపేట మండలంలో అన్ని వర్గాల ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు జోరుగా సాగాయి. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో విఘ్నేశ్వరుడి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వినాయకులను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు నిత్య పూజలతో భక్తిభావం వెల్లువెత్తింది. పలు మండపాల వద్ద చివరి రోజు కావడంతో కుంకుమ పూజలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. మరోవైపు అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు మండపాల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులకు ఘనంగా వేడుకలు పలికారు. మండల కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం చేశారు. మహిళలు, యువకులు, చిన్నారులు కలిసి సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ పురవీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. అనంతరం నమా చెరువులో నిమజ్జనం చేశారు. त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरां गणादेवं पूर्वमुच्चार्यां वर्णादेवं तदनन्तरम् अनुस्वारः परतः अर्धेन्द्रवच्चितम्
అన్నం అన్నం అటు ఇస్తాడు అన్నం కావాలి. ఇట్లా 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 సరే సరే ముక్కోటి దేవతలు మొదటి పూజలు అందుకునే ఆ విఘ్నేశ్వరుడు 9 రోజుల పాటు నిత్య పూజలు అందుకుంటున్నాడు. నేటితో చివరి రోజు కావడంతో వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరోవైపు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న ఆ గణనాథుడు రేపు నిమజ్జనానికి బయలుదేరనున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నెలకొల్పిన వినాయక మండపాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో సుమారు 400కు పైగా విగ్రహాలు నెలకొల్ప రేపు నిమజ్జనానికి మానేరు తీరానికి ఆ విఘ్నేశ్వరుడు బయలుదేరనున్నాడు. ఈ నేపథ్యంలో నేడు సాయంత్రం పలు మండపాలను వివిధ ఆకృతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులను కనువిందు చేసేలా మండపాలను రూపొందించారు. స్థానిక 3వ వార్డులో శ్రీ అభయాంజనేయ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి దంపతులు, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ మొదలగు ప్రముఖులు పాల్గొని మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 3వ వార్డులో పార్వతీపుత్ర వినాయక మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి దంపతులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి భగవాన్ విఘ్నేశ్వర మహారాజును దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపుత్ర వినాయక మండపం నిర్వాహకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో గల శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆ వార్డు కౌన్సిలర్ దారుణం అరుణ, సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ మరియు సెస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వత్స కృష్ణహరి, టీఆర్ఎస్ నేత గూడూరు ప్రవీణ్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల అశోక్ నగర్ లోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో నెలకొల్పిన విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. వినాయకుని ట్రాక్టర్ పై ప్రతిష్ఠించి పురవీధుల గుండా విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆ దేవదేవుని మానేరు తీరానికి సాగనంపారు. పాఠశాల కరస్పాండెంట్ బుచ్చారావు మహేందర్ రెడ్డి నేతృత్వంలో నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. నెట్టికి మొత్తం పెళ్ళ పెద్ద పెద్ద జెండాలు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.